గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణలో సృష్టి అయినటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన దారుణ ఘటన అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఒకరి స్పెర్మ్‌తో వేరొక జంటకు బిడ్డకు జన్మనివ్వటం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. అయితే తెలంగాణలో జరిగిన ఘటన మూలాలు ఇప్పుడు విజయవాడలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి ప టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉంది. యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్. ఈ ఆస్పత్రి ప్రధాన ఆస్పత్రి మెయిన్ బ్రాంచ్‌గా కూడా చెప్తున్నారు. ఈ హాస్పిటల్‌కి సంబంధించినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అక్కడ తెలంగాణలో కూడా ఇదే హాస్పిటల్ పేరుతో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను నిర్వహిస్తుంది. అక్కడ ఒక జంట ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఆ జంటకు బిడ్డను ఇవ్వటానికి ఈవిడ ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆవిడ వేరొకరి స్పెర్మ్‌ను ఉపయోగించి వాళ్ళకి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత అనుమానం వచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు టెస్టులు చేస్తే ఆ డిఎన్ఏ టెస్టుల్లో అతను తండ్రి డిఎన్ఏ కాదని చెప్పి తేలటంతో వెంటనే ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దీనికి సంబంధించి విచారణ నేపథ్యంలో ఎవరైతే ఆసుపత్రికి సంబంధించి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ ఇక్కడ విజయవాడలో హాస్పిటల్‌లో ఉన్నట్లు తెలిసింది. అయితే మీరు చూస్తున్నారు విజువల్స్‌లో ఇది యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్. ఈ ఆసుపత్రిలోనే ప్రధాన బ్రాంచ్‌గా కూడా చెప్తున్నారు. ఎవరైతే ఇక్కడ డాక్టర్ ఉన్నదో ఆ డాక్టర్ సంబంధించి తెలంగాణ పోలీసులు ఇక్కడ ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటన మొత్తం ఎవరైతే ఈ హాస్పిటల్‌కి సంబంధించిన నమ్రత ఉన్నారో ఆ డాక్టరు ఎక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెలంగాణ పోలీసులు విజయవాడకు వచ్చి ఆవిడను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ గతంలో కూడా ఈ ఆసుపత్రికి సంబంధించి పలు ఆరోపణలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ విశాఖలో కూడా ఈ హాస్పిటల్‌కి సంబంధించిన బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్‌లో కూడా 2018లో ఒక కేసుకు సంబంధించి అప్పుడు మెడికల్ కౌన్సిల్ ఈ ఆసుపత్రికి సంబంధించిన లైసెన్సులు రద్దు చేసింది 5 ఏళ్ల పాటు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 5 ఏళ్ల పాటు ఈ ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేసింది. తర్వాత 2020లో డాక్టర్ కరుణ పేరుతో లైసెన్స్ తీసుకొని ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే తాజా ఘటనతో ఆసుపత్రి లైసెన్స్ వ్యవహారంతో పాటు బ్రాంచ్‌లో ఎంతమంది పిల్లలకు జన్మనిచ్చారనే దాని మీద కూడా ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు బెజవాడలో కూడా ఈ ఆసుపత్రికి సంబంధించి ఆరోపణలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో ఇక్కడ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా గతంలో కూడా ఈ విజయవాడకు సంబంధించి కూడా పలు ఆరోపణలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మహిళా డాక్టర్ ఇక్కడ విజయవాడలో పోలీసుల విచారణలో విజయవాడలో ఉన్నట్లు తేలటంతో విజయవాడ వచ్చినటువంటి తెలంగాణ పోలీసులు ఇక్కడ విజయవాడలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకొని తెలంగాణ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రాథమికంగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి. అయితే నార్మల్‌గా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లకు సంబంధించి ఎవరికైనా పిల్లలు కావాలంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన స్పెర్మ్‌ను తీసుకొని దాన్ని భద్రపరిచి వారికి తర్వాత ట్రీట్మెంట్‌ను కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడైనా డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే గనక లేదంటే కొంతమందికి పిల్లలు పుట్టకపోయినా సరే వేరొకరు స్పెర్మ్‌ని తీసుకొని వారికి తెలియకుండా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి బిడ్డను జన్మించిన తర్వాత అక్కడ డబ్బులు వసూలు చేసే పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు దీనికి సంబంధించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వెళ్ళాలని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లకు సంబంధించి ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఆసుపత్రులు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు కూడా వీటిని గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నమ్రత ఆసుపత్రికి సంబంధించి ఈ సృష్టి ఆసుపత్రికి సంబంధించి గతం నుంచి కూడా అంటే విశాఖలో కూడా ఈవిడ మీద కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు 2018లో ఈవిడ ఆసుపత్రికి సంబంధించి ఇలాంటి కేసులు జరిగినప్పుడు అప్పుడు ఆ లైసెన్స్ రద్దు చేసినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత 2020లో వేరొక డాక్టర్ కరుణ పేరుతో లైసెన్స్ తీసుకుని ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ విజయవాడలో కూడా మనం చూసాం ఒకసారి 4 అంతస్తుల బిల్డింగ్‌లో ఇక్కడ ఆసుపత్రి నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణలో కూడా ఇదే పేరు సృష్టి పేరుతో అక్కడ కూడా ఆసుపత్రి నిర్వహిస్తుంది. అక్కడికి ఒక జంట రావటం వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం అక్కడ బిడ్డను
జన్మనివ్వటం. అయితే అక్కడ వాళ్ళకి అనుమానం వచ్చిన తర్వాత ఆ బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేయడం, డిఎన్ఏ టెస్ట్‌లో త తల్లిదండ్రులు డిఎన్ఏ కాదని తేలటంతో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా మొత్తం రచ్చ రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే టెస్ట్ బేబీ సెంటర్‌లకు సంబంధించి ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. కానీ ఈ ఈ ఆసుపత్రికి సంబంధించి ఆల్రెడీ లైసెన్స్ రద్దు చేసినప్పుడు కూడా ఈవిడ వేరొక ప్లేస్‌లో వైజాగ్‌లోను లేదా తెలంగాణలోను, విజయవాడలోను ఆసుపత్రులు పెట్టి ఈ విధంగా చేయటం ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. అయితే ఆహ్, ఎవరైతే నమ్రత డాక్టర్ ఉందో ఆవిడ విజయవాడలో ఉన్నట్లు కూడా తెలంగాణ పోలీసులు విచారణలో తేలడంతో ఆవిడని ఈరోజు అదుపులోకి తీసుకొని తెలంగాణ తీసుకెళ్ళినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే ఆవిడ మీద పలు ఆరోపణలు ఉంటాయి. విజయవాడలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినాయని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అంటే విజయవాడలో ఇంకా ఎంతమంది పిల్లలకి ఇక్కడ బిడ్డలకి జన్మనిచ్చారు, వాళ్ళ డిఎన్ఏ టెస్టులు ఏంటి, ఇంకా ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయి దాని మీద కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమన్నప్పుడు కూడా తెలంగాణలో ఇప్పుడు టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించిన ఈ డిఎన్ఏ మార్పులకు సంబంధించిన వ్యవహారం అయితే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా మొత్తం ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్తో మనీ ఆర్టీ విజయవాడ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.